రవి గారు, ఆంధ్రప్రదేశ్లో చాలా రోజులుగా వివాదంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో కల్తీ జరిగిన విషయం ఇప్పుడు ఇంకా ఎక్కువ దుమారాన్ని రేపుతుంది. అంటే అలాంటిది ఏమీ జరగలేదని ఒక వైపు నుంచి అంటుంటే, ఇంకో వైపు నుంచి జరిగిందని ఒకళ్ళతో ఒకళ్ళు వివాదం పెరుగుతూ పోతుంది. ఏమంటారు సార్? నిన్న మొదటిసారిగా కూటమి నాయకులందరూ కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈ అంశం లేవని ఎత్తారు. ఎందుకంటే అంబటి రాంబాబు విషయం వచ్చినప్పుడు కూడా అక్కడ కూటమి తరఫున ఫ్లెక్సీలు పెట్టారు. ఆ ఫ్లెక్సీలు తీసేయాలని నేను దాన్ని అడగడానికి వెళ్ళినప్పుడు ఈ ఘటనలన్నీ జరిగాయి. రాష్ట్రంలో చాలా చోట్ల ఈ సమస్య వస్తుంది. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంబటిని పరామర్శించడంతో పాటు, అంబటి కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు ఈ లడ్డు నెయ్యి సమస్య మీద చాలా మాట్లాడారు. మీరు అన్నట్టుగా రెండు కోణాలు. నెయ్యిలో కొవ్వు కలిపారు అన్నది ఒక వాదన, నెయ్యి కల్తీ జరగనే లేదని వీళ్ళు. దీని మీద నేను గతంలో కూడా మీకు చెప్పాను, రెండు నిజం. కల్తీ నిజం, కొవ్వు అన్నది అంత నిజమని నిర్ధారణ కాలేదు పరీక్షల్లో. సిబిఐ ఇచ్చిన ఛార్జ్షీట్లో, అనుబంధ ఛార్జ్షీట్లో కూడా కొవ్వు అనే వాళ్ళు చెప్పలేదు, లేదని కూడా కొన్ని చెప్పారు. ముఖ్యంగా లార్డ్ పంది కొవ్వు లేదు అనేది అయితే దాదాపు వాళ్ళు స్పష్టంగానే చెప్పారు. సో ఈ సమయంలో వీళ్ళిద్దరూ రెండు వైఖరులు తీసుకున్న తర్వాత వేడి ఇంతగా రాజకీయ వేడి పెరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలి? పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో ఆయన మొదట్లో అప్పుడు యాత్ర చేయటం, నేను సనాతన హిందువులను ప్రకటించుకోవడం, దీని అంతటి వల్ల పవన్ కళ్యాణ్ మీద కూడా ఫోకస్ ఉండింది. సో మొన్న ఆయన వాళ్ళ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ మీరందరూ ఎందుకు ఖండించలేదు, దీన్ని ఎందుకు ఎదుర్కోలేదు అన్నది నేనే మాట్లాడాలా అని తన వాళ్ళ మీద ఆయన విసుక్కున్నారు. అది అవుతూనే చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఒక విధంగా పవన్ కళ్యాణ్ కూడా కన్విన్స్ చేసి అందరినీ కూర్చోబెట్టారు. అక్కడ నిన్న వాళ్ళు లడ్డూ సమస్య మీద ఏమొచ్చింది నివేదిక అంతవరకు చెప్తే ఒక విధంగా ఉండేది. లేకపోతే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వాటి మీద వాళ్ళు ప్రత్యర్థిగా విమర్శ చేస్తే అది వేరు. కానీ ఇది హిందూ మతం మీద దాడి, హిందూ మతాన్ని దెబ్బతీయడానికే ఇదంతా చేశారు, పకడ్బందీగా కుట్ర పన్నారని ఆరోపణ చేశారు నిన్న. సో నా ఉద్దేశంలో ఇది నెయ్యి ఉచ్చులో నుంచి మతం చిచ్చులోకి మారుతూ ఉంది. ఇప్పుడు గత ఎన్నికలకు ముందు కూడా అంతర్వేదిలో రథం దగ్ధమైంది, రామతీర్థంలో తలపగలు కొట్టారు, ఇలా చాలా సమస్యలు చెప్పారు. వైసీపీ ఓడిపోయింది. కానీ ఓడిపోవడానికి మత కోణం ఏం లేదు. ఆ ప్రభుత్వం యొక్క విధానాలు కొన్ని అతిగా వెళ్ళారు, ఇటువంటి వాటి వల్ల ప్రజలు ఓడించారు. కానీ మత కోణం ఎన్నికల ప్రచారంలో కూడా ప్రధానంగా లేదు. ఈ విషయం తెలిసినప్పటికీ కూడా నిన్న మూడు పార్టీల నాయకులు కూర్చొని ఈ అంశాన్ని, హిందూ మతాన్ని దెబ్బతీయడానికి ఈ పని చేశారని చెప్పడం, చంద్రబాబు నాయుడు కూడా దేవుడి పవిత్రతను దెబ్బతీశారు, నేను భగవంతుడి భక్తుడిగా ఇలా చేస్తున్నాను. భక్తి ఎవరిది వాళ్ళకు ఉండకపోవచ్చు కూడా, కానీ పాలకులుగా అవినీతి జరగకుండా చూడటం ఇక్కడ చాలా ముఖ్యం. తిరుమలలో ప్రక్షాళన చేయాలి, టీటీడీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. పరకామణి జరిగింది, తొక్కిసలాట జరిగింది, గోశాల వివాదమైంది, ఇలా దర్శనాల దగ్గర చాలా జరిగాయి కదా. ఇవన్నీ ప్రక్షాళన చేయాలని నిజమైన భక్తులు కోరుకుంటారు. దాన్ని మతపరమైన అంశంగా తీసుకొని వచ్చి డబ్బు ఇంపార్టెంట్ కాదా, డబ్బు కోసం అవినీతి చేశారంటే వేరే విషయం. కానీ అందులో ఒక సమస్య వీళ్ళకి ఏమొస్తుందంటే, ఇప్పుడు చేసిన వాళ్ళు అప్పుడు కూడా ఉన్నారు కదా. కాబట్టి డబ్బు కోసం కాదు, మతపరంగా దెబ్బతీయడానికి చేశారు అనే వాదన నిన్న తీసుకొచ్చారు ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు. ఇంకా బీజేపీకి అయితే మరీ ఒక విధంగా బీజేపీని మించిపోయి జనసేన, టీడీపీ దీనికి మతం కోణము ఇవన్నీ చేసే ప్రయత్నం చేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ కొంచెం, నేను ఎవరిని అనలేదు, కల్తీ జరిగిందని తెలిసి దాన్ని నేను తప్పు పట్టాను, గత ముఖ్యమంత్రిని కూడా నేను అనలేదని ఆయన చెప్పింది ఒక వీడియో వైరల్గా తిరుగుతోంది. కానీ మొదట అలా అన్న వ్యక్తి ముగ్గురితో కూర్చున్న తర్వాత మటుకు కొవ్వు కలిసిందని నివేదిక వచ్చింది అంటున్నారు. నేను చూశాను అవన్నీ, దాదాపు 200 పేజీల పైన ఉంది. అందులో కల్తీలో కల్తీ నిజం, కానీ కొవ్వు అనేది కాదు. కొవ్వు అనేదే కాదు అంటుంటే ఇంకా దాన్ని మతం మీద దాడిలాగా చేయటం. ఈరోజు చంద్రబాబు నాయుడు, నిన్న జరిగింది సమావేశం, ఈరోజు ఆయన కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు, పాస్బుక్లు ఏదో. అక్కడ శ్రీశైలంలో కూడా కల్తీ జరిగింది, దుర్గా గుడిలో కూడా జరిగింది. సో ఇది ఒక వ్యవహారం మారితే దీన్ని ప్రజలు ఏ మేరకు తీసుకుంటారు? ఎందుకంటే అన్ని చోట్ల అధికార వ్యవస్థ అన్నాక అక్రమాలు, అవినీతులు జరుగుతుంటాయి అన్నది ప్రజల దృష్టిలో ఉండేది. అందుకనే కదా తనిఖీ వ్యవస్థలు పెడతాము, అందుకే ఆడిటర్లను పెడతాము. తిరుపతిలో దాదాపు కొన్ని ఖరీదైన ఒక యంత్రం కూడా పెట్టారు. అందువల్ల ఇక్కడ అవినీతి మీద ఫోకస్ పెట్టి
అందులో ఉన్నటువంటి అవినీతి పరులను ఆ పద్ధతులను అరికట్టడం ముఖ్యం, కానీ దీనికి కమ్యూనల్ రిలీజియస్ టర్న్ ఇవ్వాలనుకుంటే మటుకు అది కుదరకపోవచ్చు. ఇది నెయ్యి ఉచ్చు మతం చిచ్చు మధ్యలో ఇందులో చిక్కుకుంటే ఇప్పుడు నెయ్యి సమస్య అయిపోయింది. అంతమంది కూర్చొని చర్చించి మళ్ళీ ఈరోజు కూడా వెళ్ళి అదే మాట్లాడడం అంటే ఈ నెయ్యి వివాదాన్ని పెంచడం ద్వారా లేకపోతే దీన్నే సాగదీయడం ద్వారా రాజకీయ ప్రయోజనం కలుగుతుందని భావిస్తే నేనైతే అలా భావించట్లేదు. ఇంకా మూడో విషయం, సిబిఐ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దర్యాప్తు చేస్తుంటే ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఏకసభ్య కమిషన్ వేశారు. వాళ్ళు పెట్టిన ఛార్జ్ షీట్ కోర్టు తీర్పులు కాకుండా ఏకసభ్య కమిషన్ ఏం చేస్తుంది? ఇంతకుముందు చాలా సిట్లు వేశారు కదా. ఇది పాలనాపరమైన కొనసాగింపు, అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ తీసుకోవచ్చునేమో, కానీ ఈ కమిటీ కోర్టులను కాదని ఏదైనా చేస్తే మళ్ళీ అవతరాలు కోర్టుకు వెళ్తారు. కాబట్టి ఏపీ రాజకీయాలు ఒక విధంగా ఏపీ అనే కాదు దక్షిణ భారతదేశంలో బీజేపీ ఆలయ వ్యూహాలు ఇవన్నీ కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే దీన్ని ఊరికే సాగతీయటం అన్నది వీళ్ళకంటే వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇదే ఇప్పుడు తెలంగాణలో కూడా తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తాడంటున్నారు బీజేపీ తరఫున. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ఉద్దీన్ అన్నాడు. అది కూడా కాకుండా రహమాన్ డకాయిట్ అయిపోయాడు, మీర్ జాఫర్ అయిపోయాడు. ఇవన్నీ ఒకవేళ రేవంత్ ఉద్దీన్ అయ్యాడు అనుకుందాం, అయితే ఏంటి? ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఈ దేశానికి రాష్ట్రపతిగా చేయలేదా? అబ్దుల్ కలాం చేయలేదా? కాబట్టి మతపరంగా ఇదేదో వ్యూహం అనుకొని వాళ్ళు అనుకుంటే దాన్ని వీళ్ళు కూడా చేపడితే అది పెద్దగా దక్షిణ భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుందని నేను అనుకోను. కానీ ఎదుర్కోవటం కోసం అది దేవుడిని సాయం తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. సుప్రీంకోర్టు ఈ విషయం మీదే మందలించింది గతంలో. మీరు ముందే ఎలా చెప్తారు దర్యాప్తు జరగకుండా? ఇప్పుడు దర్యాప్తు జరిగాక కూడా చెప్తున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో మనం చూడాల్సిందే. బట్ చంద్రబాబు అయితే దీని మీద చాలా పట్టుదలగా ఉన్నారు. రైట్ సార్.